హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినానండి. చిన్న హార్వెస్ట్ గార్డెన్ మొత్తం ఒకసారి మీకు అప్డేట్ ఇస్తాను, ఎలా ఉందో ఏంటి అనేది. ప్రజెంట్ ఇప్పుడు వెజిటేబుల్స్ కోసుకుంటూ మాట్లాడుకుందాం పదండి. ఫస్ట్ కాకరకాయలు ఉన్నాయి, స్టార్ట్ చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క రోజు ఇంట్లో లేకపోయినా కోతులు చూడండి ఎట్లా చేసి ఎట్లా కొరికేస్తున్నాయో. ఇది పరిస్థితి. ఎట్లా కొరికి పడేస్తున్నాయో చూడండి ఒకసారి. అసలు అవి రాకపోతే మాకైతే వంకాయలు అసలు మెయిన్ తిని మిగిలి పక్క వాళ్ళకి ఇచ్చి అన్ని వంకాయలు కాస్తాయి మాకైతే. కాకపోతే ఈ కోతుల ద్వారా చిన్న చిన్నవే కోసేయాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే కాకరకాయలు స్టార్ట్ చేస్తున్నాను. కాకరకాయలు ఒక్కొక్కసారికి వస్తున్నాయి, ఒక్కొక్కసారి కోతులు కొరకట్లేదు. చూడండి సైజు ఒక్కొక్కటి ఇంత ఇంత పెద్దదిగా వస్తుంది కాకరకాయ. ఇది మెస్లోకి వచ్చేసింది. ఇది చిన్నదే ఉంది, అయినా కోసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాయలు ఉన్నాయో. కాకరకాయలు ఈసారి బాగా కాసాయి. దగ్గరగా ఒక ½ కేజీ వరకు ఉన్నాయి. పెద్దవి ఉన్నాయి కాబట్టి ఒక 4 కాయలైనా సరే ఒక ½ కేజీ వరకు ఉన్నాయి. వంకాయలు ఉన్నాయి, వంకాయలు కొంచెం మీడియం సైజు అలా ఉన్నాయి, కోసేస్తాను. మరి మీడియం సైజు, మరి చిన్నవి పెద్దవి కాకుండా ఇది పెద్దది ఉంది. చూడండి ఎంత పెద్దది వచ్చిందో. కొన్ని గట్టిగా ఉన్నాయి, కొన్ని చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి కాయ ఎలా ఉందో, పెద్ద సైజ్ కాయ అని దీన్ని ఎలా కొరికేసిందో. పచ్చిమిరపకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు కొయ్యట్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటాను. నేను కర్రీ చేసేటప్పుడు ఫ్రెష్గా కోసుకుందామని కొయ్యట్లేదు. మల్లెపూ చెట్టు చూడండి, దుయ్యంగానే మొగ్గలు ఎలా వచ్చేసాయో ఫుల్గా. ఈ రోజుకైతే వంకాయలు కాకరకాయలు అవి మాత్రం కోసుకుంటున్నాను. ఎక్కడ పట్టినా చూడండి సగం సగం కొరికేసిన కాయలు. వీటిని చూసినప్పుడల్లా అసలు గార్డెనింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి కోతుల్ని తరవడానికి. చాలా మంది చెప్పారు కొండముచ్చి మ్యూజిక్ పెట్టండి, లేదంటే అవి మాస్కులు తెచ్చి పెట్టండి అని చెప్పారు చాలా మంది. అవి కూడా ట్రై చేశాము, కానీ రిజల్ట్ లేదు. మీకు ఏదైనా ఐడియా తెలిస్తే చెప్పండి. చూడండి ఎక్కడ పట్టినా సగం సగం కాయలు అన్నీ కొరికేసున్నాయి. అప్పటికి ఒకే ఒక్క రోజు మేము ఇంట్లో లేమంతే. డైలీ ఉంటాము, రోజు వీటిని తరవాలన్నా కూడా కష్టము. అంతే, వంకాయలు అయితే అంతే. అక్కడ వాటర్ యాపిల్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ చెట్టు. ఈ చెట్టుకి పూత ఎలా వచ్చిందంటే ఫుల్గా వచ్చింది, కానీ 1 వీక్లో మొత్తం రాలిపోయింది. అసలు ఎన్ని కాయలు వస్తాయంటే అన్ని కాయలు వస్తాయని చెప్పుకున్నాను నేను. చూడండి ఇదొక్క గుత్తి మిగిలింది అంతే. భలే ఉన్నాయి కదా బుడ్డ బుడ్డ వాటర్ యాపిల్స్. ఇంకెక్కడా లేవు దీనికి. అసలు ఫ్లవరింగ్ అయితే ఫుల్గా వచ్చింది దీనికి. అసలు చాలా కాయలు కాస్తాయి అనుకున్నాను, కానీ అస్సలు లేదు. మల్బరీస్ ఉన్నాయి, మల్బరీస్ చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవి బ్లాక్ కలర్ లోకి మారితే టేస్ట్ బాగుంటాయి, స్వీట్ గా. రెడ్ కలర్ కొంచెం పులుపు ఉంటుంది, కానీ మనకు బ్లాక్ కలర్ లోకి మారేంత ఛాన్స్ ఇవ్వవు. అవి దొరికినప్పుడే కోసుకొని తినేయాలి వీటిని. అంత హైట్ అందదు.
డ్రాగన్ చెట్టు. ఇప్పుడు వరకు అయితే ఫ్రూటింగ్ రాలేదు, ఫస్ట్ టైం ఇది. మా ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న పిలక తెచ్చి ఇక్కడ పెట్టారు అంతే. చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. ఇది వచ్చేసి పింక్ డ్రాగన్. ఫుల్గా ఉన్నాయి. అక్కడ ఇంకో వంకాయ ఉన్నట్టుంది. చూడండి దూరం నుంచి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో, దగ్గరికి వెళ్ళేసరికి కొరికేస్తుంది. దొండకాయలు అయిపోయాయండి చాలా వరకు. కానీ ఈ చెట్టు మాత్రం భలే కాసింది, విరగబడి కాసింది అనమాట. ఈ దాసాని ఫ్లవర్ చూడండి ఎంత పెద్దది ఉందో. 2 days వరకు ఇలాగే ఉంటుంది ఈ ఫ్లవర్. చెట్టు ఏమో చాలా చిన్నది చెట్టు. 2 days వరకు ఉంటుంది అలాగే ఫ్లవర్. జాంకాయలు అన్ని పిందెలు ఉన్నాయి చూడండి. టేస్ట్ ఎలా ఉంటాయి ఈ కాయలు? టేస్ట్ అబ్బా సూపర్ గా ఉంటాయి ఇవి అన్ని. తైవాన్ జాము అన్ని కొంచెం చిన్న చిన్న సైజులో ఉన్నాయి. కాయ సైజ్ అయితే ఇంత లావు వస్తుంది, ఒక్కొక్క కాయ చాలా పెద్ద సైజ్ వస్తుంది. ఇది చిన్న చిన్న ఉన్నాయి. అలాగే నిమ్మకాయలు, తైవాన్ నిమ్మ. ఎస్ తైవాన్ నిమ్మ. అన్ని పిందెలు ఉన్నాయి. అరటి చెట్టుకి చిన్న పిలక వచ్చింది కింద. మన వీడియోస్ లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కొండ్రెగ్గాయలు కాయలు అన్ని అయిపోయిన తర్వాత మొత్తం కట్ చేసేసి ప్రూమింగ్ చేసేసాము. మళ్ళీ ఫ్రెష్ గా చిగురులు వచ్చేసింది. అక్కడ బెండకాయలు ఉన్నాయి. ఇది ఫస్ట్ క్రాప్ బెండకాయలు. పందిరి చిక్కుడుకాయలు కూడా ఒక 4-5 అట్లా ఉంటాయి. 4-5 అంటే మరి 4-5 కాదులేండి, అన్ని ఉంటాయి. మనకి కర్రీకి సరిపోవు ప్రజెంట్ అయితే, అందుకు కోయట్లేదు. ఇది వచ్చేసి బుడ్డ కాకరకాయలు అంటారు కదా అవి. ఇక్కడ ఒక 4 ఉన్నాయి. మెస్ లో నుంచి బయటికి అటు వెళ్ళిపోయి ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు ఎన్ని కాయలు కొరికి పెట్టేసింది కింద. వీటిని చూసినప్పుడల్లా కడుపు మండిపోతుంది. ఇంత జాగ్రత్తగా పెంచుకొని వీటి కోసం అసలు ఇంత చాకిరీ చేసి చెట్లకి చూసినందుకు అసలు చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇలాంటి కాయలు అయితే అసలు ఎన్ని ఉన్నాయో చెట్లకి. ఒక్క రోజు లేకపోతే ఎలా కొరికేస్తున్నాయో కడుపు మండిపోతుంది ఇలా చూసినప్పుడు. ఫ్లవర్స్ కనకాంబరాలు కూడా కోసుకుంటున్నాను. ఈ జునియా చెట్లు అయితే అసలు మా గార్డెన్ కి హైలైట్ అబ్బా.
ఎక్కడి నుంచి కనిపిస్తాయంటే ఎంత దూరంలో ఉన్నా సరే అక్కడి నుంచి ఇక్కడికి సూపర్ గా కనిపిస్తాయి ఫ్లవర్స్. షో కోసం వేసుకున్నాము సపోటా చెట్టు. దీనికి కూడా అక్కడక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఫస్ట్ ఇప్పుడే రావడం స్టార్ట్ అవుతున్నాయి. కింద ఉంది చూడండి, అక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది. కనకంబరాలు అయితే ఇన్ని వచ్చాయి. ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి, ఇవి కూడా కోసేసుకుందాం. గుండు మల్లి. ఇది వచ్చేసి గుండుమల్లి. ఇది వచ్చేసి నాటు జామకాయ చెట్టు. ఇందాక చూపించింది తైవాన్ జాము, ఇది వచ్చేసి నాటు జామకాయ. చూడండి దీనికి కూడా కాయలు అక్కడ ఉన్నాయి. దీనికి అసలు చాలా పెద్ద సైజు వస్తాయండి నాటుకాయలు. ఈ చెట్టుకి గింజ తక్కువ కండ ఎక్కువ, చాలా బాగా వస్తాయి, చాలా స్వీట్ గా ఉంటాయి కాయలు. ఈసారి కాసినప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఫైనల్ గా మాకు వచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇన్ని చూడండి. కాకరకాయలు, సాంబార్లో వేసుకోవడానికి 4 బెండకాయలు, కొన్ని దొండకాయలు, అలాగే వంకాయలు, కొన్ని మల్లెపూలు, కనకంబరాలు ఫ్లవర్స్. ఇంకా ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే పచ్చిమిరపకాయలు, అలాగే బీన్స్, చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయి. కానీ నేను కోసుకోలేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కోసుకుందామని. మా సైడ్ ఎండలు అయితే మండిపోతున్నాయి, బగ 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 అంట, చెమటలు కారిపోతున్నాయి ఒక పక్కన. నాకైతే మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.